హాయ్ అండి. హాయ్ అండి. చాలా మంది ఎప్పటి నుంచో అక్క మీ పెళ్లి ఆల్బమ్ చూపించండి అక్క అని అడుగుతున్నారు. ఫైనల్గా మా పెళ్లి రోజు సందర్భంగా మీ అందరితో కూడాను మా పెళ్లి ఆల్బమ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా పెళ్ళి అయ్యి ఈ రోజుకి 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. చాలా మంది అక్క మీరు బావ అని పిలుస్తున్నారు మీ ఆయన్ని, మీ బావ మీ రిలేటివ్సా లేకపోతే ఎందుకు ఊరికే బావ అని పిలుస్తున్నారా అని అడుగుతున్నారు. లేదు, మా బావ నా చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు, నాకు వరుసకు బావ అవుతాడు. చిన్నప్పటి నుంచి బావ అని పిలవడమే అలవాటు. వీడియోలో కొన్నిసార్లు మా ఆయన ఏమండి అని అన్నా సరే నాకు ఎక్కువగా బావని పిలవడం అలవాటు కాబట్టి కొన్ని వీడియోస్లో బావనే వచ్చేస్తుంది. మాకు మ్యారేజ్ 2017లో అయ్యింది. మ్యారేజ్ అయినప్పటికీ మా బావకి 25 ఇయర్స్, నాకు 18 ఇయర్స్ అనమాట. మా ఇద్దరికి మ్యారేజ్ చాలా త్వరగా అయిపోయింది. మరి మీకు ఏ ఏజ్లో మ్యారేజ్ అయ్యిందో కామెంట్ చేయండి. ఇంకెక్కువ లేట్ చేయకుండా, మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టించకుండా ఇంక ఆల్బమ్ అయితే ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ చేసేద్దామా చిన్ను? ఓపెన్ చేసేద్దామా? ఎస్. నాకంటే ఎక్కువ ఆత్రత మా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడే చెప్తున్నా, అసలు ఈ పెళ్లి ఫోటోల్లో మేమున్నది ఇప్పుడు మీరు మమ్మల్ని చూస్తున్నారు కదా, ఇలాగ అస్సలు ఉండమన్నమాట. అసలు మమ్మల్ని గుర్తుపడతారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఈ వీడియో ఎవరన్నా చిన్నపిల్లలు చూస్తే దయచేసి వెళ్ళిపోండి, చూసి మాత్రం జడుచుకోకండి. ముందే చెప్పేస్తున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు నేను కట్టుకున్న ఈ చీర కూడాను మా పెళ్లి చీర అనమాట. ఇల్లు బయలుదేరేటప్పుడు ఆ అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఒక చీర కొంటారు కదా, ఆ చీర అనమాట ఇది. బ్లౌజ్ మాత్రం పట్టట్లేదు, వేరే బ్లౌజ్ కుట్టించాను. ఇప్పటికి చీర 3వసారి అనుకుంటా కట్టడం. మా అన్నయ్య పెళ్ళిలో ఒకసారి కట్టుకున్నా, పెళ్ళప్పుడు మళ్ళీ ఇప్పుడు అనమాట. ఇంకా ఓపెన్ చేసేస్తాం. ఇదిగోండి మా పెళ్ళి ఆల్బమ్. చిన్న ఇల్లు ఎవరమ్మా? పెద్దు ఎవరి ఇల్లు? ఏరి జోసిత్ జోష్న లేరు కదా, అమ్మ నాన్నే ఉన్నారు. ధర్మాన వారి పెళ్లి పుస్తకం, ఈశ్వర్ వేడ్స్ మాధవి, మా పెళ్లి డేట్ అనమాట. ఇదిగోండి, ఇందులో వేసుకున్న హారమే నేను ఇప్పుడు వేసుకున్నాను. ఇంకా ఈ నెక్లెస్ అంటే అప్పటికే ఓల్డ్ మోడల్, అది కరిగించేసి డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా ఏమీ లేవన్నమాట. ఇప్పుడు నా పెళ్లి నగల్లో ఈ హారం ఒకటి ఉంది, అలాగే నల్లపూసలు కాదు, తాడు ఒకటి ఉంది అంతే. ఈ ఫోటో మొత్తము కూడాను మనం టచ్ చేస్తే ఆ డిజైన్ అదంతా కూడాను మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. కొంచెం చిన్న బబుల్స్ లాగా అలాగొచ్చింది. నగలు, తర్వాత ఈ బొట్టు కూడా తెలుస్తుంది ఆ స్పర్శ అనేది. ఈ ఫోటో మేము పెళ్ళైన 2-3 రోజుల తర్వాత ఇంకా ఫోటో ఆల్బమ్ కోసమని దిగామన్నమాట. ఇప్పుడులాగా అప్పుడు ఫోటో షూట్లు అవన్నీ లేవు, ఉంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి దిగే వాళ్ళమేమో. అప్పుడు మా అత్తల ఇంటి దగ్గరే దిగాము బయట. ఇంక ఇదిగోండి మా బావ, అప్పటికి ఇప్పటికి అస్సలు సంబంధమే లేదు. ఇవన్నీ కూడాను పెళ్లి రోజు అనమాట. పొద్దున్న పేరెంటాలు పసుపు రాస్తున్నారు. మా ఆయనకి ఇప్పటికీ కూడాను సరిగా పంచి కట్టుకోవడం రాదు, ఎప్పుడు నిక్కర్లు ప్యాంట్లు వేసుకుంటారు. ఇంకా పెళ్ళప్పుడు పంచి కట్టుకోవడం చూడడమే నేను. ఇప్పటికీ నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పటి నుంచో మా అత్తయ్య గురించి అడుగుతున్నారు కదా, ఇదిగోండి ఈవిడే మా అత్తయ్య, మా బాప్ప అని పిలుస్తాను నేను. ఈవిడే అనమాట మా బాప్ప. ఇంకా వీళ్ళందరూ కూడాను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, విజయవాడ ఫ్రెండ్స్. అబ్బా చూసి ఎవరు జడుచుకోకండి. ఇవన్నీ కూడాను పందిర్రాట రోజు ఫొటోస్ అనమాట. పెళ్ళికి 2 రోజుల ముందు కానీ లేదంటే 5 రోజుల ముందు కానీ పందిర్రాట అనేది పడుతుంది. ఇంకా పెళ్ళికొడుకు ఇంటి దగ్గర పందిర్రాట. మా మామయ్య, మా బాప్ప. పెళ్ళికొడుకు వాళ్ళ మేనమామ అంటే మా బావాల మామయ్య పందిర్రాట వేశారు అనమాట. మా ఆయన వాళ్ళ మామయ్య, అలాగే వాళ్ళ వైఫ్ మా పిన్ని. తర్వాత ఇవన్నీ కూడాను పందిర్రాట రోజే. పందిర్రాట రోజు కూడాను పసుపు రాస్తారు. అబ్బా ఇదిగోండి ఇప్పుడు కట్టుకున్న శారీనే అనమాట ఇది. ఓయ్ ఎవరమ్మా? ఇదిగోండి మా మరిది. మా నాన్నలు పెళ్ళికి కట్నంగా ఇదిగోండి బుల్లెట్ బండి ఇచ్చారనమాట మా ఆయనకి. ఇంకా వీళ్ళందరూ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, విజయవాడ ఫ్రెండ్సే. ఎందుకంటే విజయవాడలోనే చదివారు కాబట్టి ఇంకా విజయవాడ ఫ్రెండ్సే ఎక్కువ మంది మా ఆయనకి, అక్కడి నుంచే వచ్చారు. ఇంకా వీళ్ళందరూ కూడాను మామయ్య వాళ్ళ పిల్లలు, అలాగే వాళ్ళ పెద్దమ్మ, చిన్నన్న, అలాగా అందరు పిల్లలు అనమాట వీళ్ళు. ఇదిగోండి మా ఆడపడుచు పెళ్లి వీడియో చేశాను కదా, ఇదిగోండి ఆ అమ్మాయి అనమాట. అప్పుడు చూడండి ఎలాగుంది.
ఇప్పటికి కూడా చిన్న పిల్లలానే ఉంటుంది. ఇదిగోండి ఈ అమ్మాయి అనమాట అమ్మాయి. ఇంక ఇదిగోండి ఇది పెళ్లి రోజు అనుకుంటా, పెళ్లి రోజే. వీళ్ళందరూ కూడాను మా బావ తరపున పేరంటాలు. ఇదిగోండి ఇతను మా చిన్న మామయ్యాల బాబు, మా ఆయనకి తమ్ముడు అవుతారు. ఇంక ఇదిగోండి ఇలాగ సన్నాయి మేళంతో ఎక్కడికో టెంపుల్కి అనుకుంటా వెళ్తున్నారు. ఇంకా మళ్ళీ మేమే. ఇంక ఇదిగోండి పెళ్లి రోజు అనమాట. పొద్దున్నకి నాకు తీసుకొని వచ్చారు మా ఆయనలూరు కారులో. ఇదిగోండి అప్పటికి నేను ఎలాగున్నాను చూడండి. నాకు అసలు ఏమి పెద్దగా తెలియదు అప్పటికి. అసలు మేకప్, శారీ సెన్స్ ఏమీ లేదు. ఇదిగోండి నెక్స్ట్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట, మా బ్యాచ్. ఇదిగోండి మొన్న సేమంతం ఫంక్షన్కి వెళ్ళాను కదా, ఈ అమ్మాయిదే. ఇంతలో కొంతమందికి ఇదిగో ఈ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. భార్గవి సిస్టర్ అవుతుంది. ఇంక ఈ అమ్మాయికి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ చిన్నపిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు. ఇంకా ఇదిగోండి వీళ్ళందరూ కూడాను మా ఫ్రెండ్స్ అనమాట. ఆల్రెడీ అందరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఇంక ఇదిగోండి ఇక్కడ టెంపుల్లో అనమాట నాకు ప్రదానం చేస్తున్నారు మా అక్క. ఇంక ఇవి స్టిల్స్ అనమాట. ఊరికే నేను ఇక్కడ మా ఇంటి ముందు కూర్చొని జస్ట్ ఇలాగా పిండి పట్టుకోమంటే పట్టుకున్నా, అదేమో తీసుకొచ్చి ఇలా చేశారు. ముత్యాల ముగ్గని ఇంకొక టైటిల్ కూడా పెట్టారు. ఇంక ఇదిగోండి అమ్మ రంగోలీ వేస్తుంది. రంగోలీ వేస్తుంది అమ్మ. ఉంగరాలు అంటే చాలా పిచ్చి. చూడండి ఈ ఒకే చేతికి 3 ఉంగరాలు పెట్టుకున్నా, ఈ చేతికి 1 ఉంగరం పెట్టుకున్నా. అబ్బా కళ్ళద్దాలు నాన్న పెట్టుకున్నారు కళ్ళద్దాలు. చూడు నీకు కళ్ళద్దాలు కావాలా? నీ పెళ్ళికి నువ్వు పెట్టుకుంది పెద్ద కళ్ళద్దాలు, ఓకేనా? నేను బాగున్నానా లేకపోతే ఫోటోలో అమ్మ బాగుందా? ఫోటోలో అమ్మ బాగుందట. ఇంకా ఇదంతా కూడాను గుడిలో ప్రధానమైన ఫోటోలు అనమాట. ఇంకా నాకు ఫుల్గా పసుపు రాసి ఇంకా చేతికి లక్ష్మీదేవి ఉంగరము, ఇదిగోండి ఈ ఉంగరం అనమాట తొడిగారు. ఇంకా లగ్నం దగ్గర పట్టుచీర హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి కొంటారు కదా, ఆ పట్టుచీర ఇలాగా తల మీద నాకు ఇలా వేసారనమాట. వేసి మొత్తం ఇవన్నీ కూడాను గుడిలో ప్రధానమైనవి అనమాట. ఇంక ఇదిగోండి ప్రధానం అయిపోయింది. ఇంక ఇప్పుడు బగ్గి ఎక్కే టైము. ఇక్కడ నుంచి కూడా ఇవన్నీ బగ్గి మీద ఊరంతా ఊరేగించారు. నాకు నువ్వు బగ్గి ఎక్కుతావా? ఓకే నీ పెళ్ళికి ఎక్కుదు. అట్లా మన మామ పెళ్ళికి ఎక్కావు కదమ్మా నువ్వు బగ్గి. సరేలే మళ్ళీ ఎక్కుదు, ఓకేనా? ఇంక ఇవన్నీ కూడాను మధ్యాహ్నం భోజనాల టైం అనమాట. అలాగే నేను మా అత్తల ఇంట్లో అంటే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం అడుగు పెట్టింది. ముహూర్తం ప్రకారం అడుగు పెట్టిస్తారనమాట. అంతకుముందు మా తాతగారే కాబట్టి చాలా సార్లు వెళ్ళి వచ్చాను, కానీ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ముహూర్తం ప్రకారం ఫస్ట్ టైం అనమాట ఇంట్లో అడుగు పెట్టాను. ఇదిగోండి ఇదిగోండి తినే అనమాట మా వదిన. ఇదిగోండి తినే మా వదిన. అమ్మ దగ్గర కూర్చుంటావా బగ్గిలో? ఇంకా ఛాన్స్ నీకు రమ్మన్నా రాదు. సరే సరే మళ్ళీ నాన్నకి బగ్గి బుక్ చేయమందాము, మన ముగ్గురు ఎక్కి ఊరేగుదాము, ఓకేనా? ఇదిగోండి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత దేవుడి గుడిలో అక్షంతలు వేసి ఫస్ట్ దేవుడి మూల దండం పెట్టుకుంటున్నాను. ఇంకా దీన్ని ఏమంటారో ఇలాగ చేస్తారు, నాకు కూడా కరెక్ట్ పేరు అయితే గుర్తులేదు. ఇలాగ తల్లి ఒడిలో కూర్చుంటారు పెళ్లి కొడుకు అనేది. నాకు దాన్ని కరెక్ట్గా ఏమంటారో తెలియదు అనమాట. ఇదిగోండి ఇక్కడ మా అత్తకి మా ఆయనకి పసుపు రాసి ఇలాగ బొట్లు పెట్టి అక్షంతలు వేస్తున్నారు. నెక్స్ట్ ఇదిగోండి మళ్ళీ మా ఇద్దరం. అప్పుడు ఎంత బాగున్నానో ఇప్పుడు అంత సన్నగా ఉన్నా బాగుండేది. ఇంకా ఇదంతా కూడాను మధ్యాహ్నం తొగు నీళ్ళని పోస్తారనమాట పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అందరి ముందు. ఇంకా అవన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట బిందులతో వాటర్. ఇందులో కొంతమంది మా ఆయన తరపు పేరెంటాలు. ఇదిగోండి వీళ్ళిద్దరూ నా తరపున అనమాట, ఆడపిల్ల తరపున పేరెంటాలు. ఇంకా ఇలాగా ఎక్కడికైనా వెళ్ళి నుయ్యి నుంచి కానీ ఇలాగా వాటర్ తీసుకొని వస్తారు. ఇలాగా పైన పరదా కప్పుకొని గొడుగులు వేసుకొని. ఇంకా మేమైతే స్నానాలకు రెడీ అయిపోయాము. అప్పుడు మాత్రం నార్మల్ చీర కట్టుకున్నాను.
ఇంకలాగా స్నానానికి కూర్చునేటప్పుడే ఇలాగా గోళ్ళు అవన్నీ చిన్న కొంచెం హెయిర్ కట్ చేస్తారు, అలాగే గోళ్ళు అవన్నీ తీస్తారనమాట. అదనమాట ఇదంతా కూడాను. ఇలా చేస్తున్నప్పుడు మేనత్తలు ఇప్పుడు నా తరపున మా బాప్ప మొన్న ఇంటికి వెళ్ళాం కదా, ఇదిగోండి వీళ్ళింటికే వెళ్ళామన్నమాట. ఏరు దాటి వెళ్ళామని చెప్పాను కదా, ఈ బాప్పల ఇంటికే ఇలా కొంగేస్తారు. ఇందులో మేము డబ్బులు వేయాలి. ఇదిగోండి ఇటు సైడ్ కూడాను మా బావకి వాళ్ళ మేనత్త, మా అమ్మకు మేనత్త, మా అమ్మ మిస్ అయిపోయింది, వేరే మేనత్త ఉంటే వేరే మేనత్త ఇలాగా కొంగేసింది అనమాట. నెక్స్ట్ స్నానం అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత చేతికి తాళ్ళు లాంటివి ఏవో కట్టుకున్నాము. ఇదిగోండి, అప్పుడు ఎలా కొన్నాను సరిగ్గా చీర కట్టుకోవడం కూడా వచ్చేది కాదు. బ్యూటీషియన్ కూడా ఏం మేకప్లకి హెయిర్ స్టైల్స్కి కూడా ఏం పెట్టుకోలేదు. జస్ట్ నాకు వచ్చినట్టు నేను రెడీ అయిపోయాను. ఇంక అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నామన్నమాట. ఇంక లంచ్ చేసాము. ఏమేమి వేసారో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ఇది పాయసం కప్పు అనుకుంటా, తింటున్నాను. ఈ మామిడి చెట్టు అనేది ఇప్పుడు పెద్ద అయిపోయిందిలేండి. అప్పుడు మా ఆయన ఇంటి దగ్గర ఒక చిన్న మామిడి చెట్టు ఉంటే అలాగా ఫోటో తీసుకున్నా. బ్యూటిఫుల్ కపుల్. అప్పుడు ఎలాంటి గ్రాఫిక్స్ ఉండేవి, ఇప్పుడేమో గ్రాఫిక్స్ లేకుండా ఇంకా మంచి మంచి లొకేషన్లకు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా పెళ్లి రోజు వర్షం కూడా పడింది. ఇవన్నీ కూడాను ఈవినింగ్ ఫొటోస్ అనమాట. ఆల్మోస్ట్ కొంచెం చీకటి చీకటి అయిపోయింది. ఇతను మా ఆయన లూరతనే. ఇతను ఇప్పుడు మా ఆయనతో పాటు ఇక్కడ హల్దియాలో ఇండియన్ ఆయిల్లో వర్క్ చేస్తున్నారు. అప్పుడు మా పెళ్ళికి వచ్చారు. ఇంకా భద్రాచలంలో అక్కడ మా ఆయన ఒక 2 సంవత్సరాలు జాబ్ చేశారు, అక్కడ ఫ్రెండ్ అంట. ఇంకా ఇతను ఎవరో నాకు నిండా తెలీదు. చూడండి వర్షం పడిపోతుంది, నేనేమో గొడుగేసుకున్నా. ఇంకా గొడుగు కూడాను నా డ్రెస్కి మ్యాచింగ్ అనమాట, నా శారీకి. ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర లేవు. ఇంక ఇదిగోండి మా ఆయన నాకు పట్ట పగలే చొక్కాలు చూపించేస్తున్నారు అనమాట. సేమ్ ఫస్ట్ ఫోటోలానే దీనికి కూడాను కొంచెం ఏదో బబుల్స్ లాగా అలాగ పెట్టారనమాట. చిన్న ఫీల్ వస్తుంది మనం ఇలా టచ్ చేస్తుంటే. ఇంక ఇక్కడ హారతి ఇస్తున్నారు, ఎందుకో మరి నాకైతే తెలీదు. ఇంకా నైట్ లగ్నానికి ముందు డీజేల్ దగ్గర అనుకుంటా ఇదంతా కూడాను. ఇదిగోండి మా అన్నయ్య ఆర్మీ అని చెప్పాను కదా, ఇదిగోండి మా సొంత అన్నయ్య అనమాట మా అన్నయ్య. తర్వాత తిను ఇప్పుడు మా సొంత వదిన. నాకు పెళ్ళైనప్పటికీ తిని జస్ట్ మా రిలేటివ్స్ అంతే. మేబీ నా పెళ్ళిలోనే మా వదిన్ని చూసి మా అన్నయ్య ఫ్లాట్ అయిపోయాడో ఏమో మరి. మా బాప్ప. తర్వాత మా కజిన్ బ్రదర్స్ అంటారు కదా, అలాగా మా కజిన్ బ్రదర్ అనమాట మా కేసు అన్నయ్య. ఇంక ఇదిగోండి నైట్ లగ్నం అప్పుడు ఇలా రెడీ అయ్యామన్నమాట. అబ్బా అస్సలు మరి దారుణంగా ఉన్నాము. ఇది మా ఆయన కొన్ని పట్టుచారనమాట, నేనే సెలెక్ట్ చేసుకున్నాను, కాకపోతే డబ్బులు వాళ్ళు పే చేశారు. ఇంక ఇదిగోండి బగ్గి మీద ఇంకా మమ్మల్ని ఊరేగిస్తున్నారు. ఇంకొకసారి నైట్ మా పెళ్లి లగ్నం అనేది చాలా లేట్ అనమాట. అంటే తెల్లారితే 7వ తారీఖు. వీళ్ళందరూ ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు. ఇంక ఇదిగోండి వీళ్ళందరూ కూడాను మా చుట్టాలు. ఇదిగోండి ఈవిడే అనమాట మా చిన్న మామయ్య ఆవిడ, మా చిన్న బాప్ప. ఇక్కడ ఉంది మా అమ్మ. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మా అమ్మే కనిపించలేదు కదా, ఇదిగోండి ఈ వెనకాల ఉంది మా అమ్మ. ఇంకా డీజేల్ దగ్గర చూడండి, ఈ ముసలావిడ కూడా కర్ర పట్టుకొని వచ్చి మరీ చూసేస్తుంది అనమాట డీజేల్ డ్యాన్స్లు. అంత ఇంట్రెస్ట్ మరి. ఇంక ఇదిగోండి మా ఆయనలు మందు ఎక్కడ ఉంది, బాంబులు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నట్టు ఉన్నారు, చెవిలో గుసగుసలు ఆడేసుకుంటున్నారు. ఒకప్పుడు సవారీలని మోసేవాళ్ళు బగ్గీలు, ఇప్పుడేమో ఇలా కార్లకే డెకరేట్ చేసేస్తున్నారు బగ్గీలు. ఏటమ్మా ఎవరమ్మా ఇల్లు? ఇల్లు ఎవరు? నీ బర్త్డేకి వచ్చారా తాత, మా నాన్న, మా అన్నయ్య, ఇంకా మా ఆయన ఫ్రెండ్ అనమాట. ఇంక ఇవన్నీ కూడాను నైట్ చొక్కేసిన తర్వాత వేసిన డ్యాన్సులు డీజేలు అనమాట. డీజేకి డ్యాన్స్ వేస్తున్నారు. నువ్వు కూడా పెద్దవి తీయాలి మరి బాబాయ్ పెళ్ళిలో. నెక్స్ట్ మళ్ళీ మా ఫోటోనే. ఇంక ఇదంతా కూడాను నైట్ లగ్నం దగ్గర అనమాట. ఫస్ట్ గౌరీ పూజతో స్టార్ట్ చేశారు. ఇంక ఇదిగోండి మా అత్తయ్య, మా మామయ్య. బాప్పనే పిలుస్తాను, కాకపోతే మీకు అర్థం అవ్వాలని అత్తయ్య అని చెప్తున్నా. వీళ్ళు మా అమ్మ, మా నాన్న లగ్నం దగ్గర.
ఇవన్నీ చూస్తుంటే అప్పుడే మాకు పెళ్ళి 7 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికి మేము ఎంతో మారిపోయినట్టుంది. ఇంక ఇదిగోండి పరిణయం సుముహూర్తం ఇక్కడ ఏదో రాశారు. ఇంక ఇదిగోండి జీలకర్ర బెల్లం అనమాట. మా పెళ్ళి ఏంటంటే కొందరు ముహూర్తం ప్రకారం తాళి కడతారు కదా, కానీ మా పెళ్ళి ఏంటంటే ముహూర్తం ప్రకారము పంతులు జీలకర్ర బెల్లం పెట్టించారు. ఇంకా మా నాన్న అయితే కొంచెం సీరియస్ అయ్యారు, అదేంటది అలాగని. ఇంకేం చేయలేము, ఇప్పుడైతే బాగానే ఉన్నాం కలిసి. అవర్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్. Celebration. అమ్మ నాన్న Celebration. ది ఏంజల్ ఈశ్వర్ మాధవి. నెక్స్ట్ ఇది పాద పూజ కన్యాదానం అనమాట. మా అమ్మ మా నాన్న మా బావ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. ఇదిగోండి ఈ ఫోటో అంతా కూడా ఏదో 3D ఇదిలాగా ఉందనమాట. అల్లుడికి కన్యాదానం చేసి నాకు అప్పచెప్పేసినారు మా బావకి. ఇదిగోండి కన్యాదానం ఇక్కడ రాశారు. అందరి చేతులు. ఇదంతా కూడాను కన్యాదానం దగ్గర ఫొటోసే. ఎవరికి నిద్రలు లేవు చూడండి, కళ్ళు అన్నీ పీక్కుపోయాయి. పెళ్ళంటేనే కొంచెం హడావిడి ఉంటుంది, అంతకు తోడు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి ఇలాగా మా లగ్నం అనమాట. ఇంకా ఫుల్గా ఎవరికి నిద్రలు లేవు. ఇంకా ఫైనల్గా మా పెళ్ళి అయిపోయిందో మా బావ నా మెడలో తాళి కట్టేశారు. ఇదిగోండి మాంగళ్య ధారణ అయిపోయింది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభకే సంజీవ శరదాం శతం అయిపోయింది మా పెళ్ళి. పిప్పి డుమ్ డుమ్ డుమ్. ఇవన్నీ కూడాను లగ్నం దగ్గరే ఫొటోస్. ఇదిగోండి మా అత్త క్లియర్గా చూడండి, మా బాప మా మామయ్య. ఇంకా తాళి కట్టినందుకు కాలు మొక్కించుకున్నారు. కాలు మొక్కి అక్షంతలు ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట మా ఆయన దగ్గరది. ఇంక ఇదిగోండి మెట్టెల సవడి. మా ఆయనకి సొంత సిస్టర్స్ ఎవరైతే ఎవరు లేరు. మా చిన్న మామయ్యల పాప స్వర్ణ తిననమాట నాకు పట్టీలు పెట్టి మట్టిలు పెడుతుంది. నెక్స్ట్ ముత్యాల తలంబ్రాలు, ఇంకా తలంబ్రాలు పోసుకునే టైం అనమాట ఇదంతా కూడాను. ఇదిగోండి ఇవన్నీ కూడాను తలంబ్రాల ఫొటోస్. ఇంకా మళ్ళీ కొన్ని మా ఫొటోస్ అనమాట. ఇదిగోండి ఇంకా ఇలాగా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలాగ కాలు తొక్కిస్తారు. అమ్మకి ఏం తొక్కేసావు? పంతులు గారు తొక్కమన్నారు, తొక్కాను. పంతులు గారు తొక్కమన్నారు, తొక్కేసాదని చూడరా. అదనమాట ఆ మూమెంట్ ఇది. ఇంకా అర్ధనారీశ్వర్లాగా ఇంకా ఫోటోకి పోజ్ ఇచ్చాము. ఇంక ఇదిగోండి మా బావ అయితే నాకు చొక్క చూపించారనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా మా లగ్నం అంతా అయ్యేసరికి లాస్ట్లో చొక్క చూపిస్తున్నాడు నాకు. గ్రాఫిక్స్ చూడండి ఎంత బాగా మ్యాచ్ చేశారో. అస్సలు సెట్ అవ్వలేదు, ఏదో టెంపుల్ లాగా పెట్టేశారనమాట. ఇంకా మళ్ళీ నేను మా ఆయన అప్పుడు అసలు చూడండి, ఇప్పుడు ఇలాగున్నా బాగుండేది అలా అనుకోవడమే కానీ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇంక ఇవి ఇక్కిలి పేర్లు అంటారు. కొందరు పువ్వుల దండలు అవన్నీ వేసుకుంటారు, కానీ మేము ఇలా మా సైడ్ ఇలాగా ఇక్కిలి పేర్లను ఉంటాయి. మా పేర్లు రాసి అలాగే మా పెళ్ళి ఏమంటారు డేట్ అవన్నీ రాసి అవి ఒకరికొకరు ఇలాగా దండలు మార్చుకున్నట్టు ఇక్కిలి పేర్లు అనేవి మార్చుకుంటాము. అదనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇదిగోండి ఇందాక బొందులు పెట్టింది కదా మట్టెలు, ఇప్పుడేమో పట్టీలు పెట్టినట్టు అనమాట ఇక్కడ ఫోటో. మా ఆడపడుచు అవుతుంది. నెక్స్ట్ ఇదిగోండి మా అన్నయ్య బావ పెళ్ళి అయిపోయిన తర్వాత చొక్క చూపించినప్పుడు ఇంకా బావమరిదేమో బావకి చెప్పులు తొడుగుతారు, అలాగే గొడుగేస్తారనమాట. మా చెల్లికి జాగ్రత్తగా చూసుకో అన్నట్టు ఆ సీన్ ఇది. ఊరికే కాదు, ఇంకా మా బావాళ్ళు మా అన్నయ్యకి డబ్బులు కూడా ఇచ్చారు, ఇవ్వాలి కూడా, అది రూలు. ఇంకా కన్యాదానం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళకి బట్టలు పెట్టారు. తర్వాత ఏమో మా అత్త వాళ్ళేమో మా అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టారు. అవన్నమాట ఇవి. ఇంక ఇదిగోండి మా హీరో, మా సూపర్ హీరో బావ. ఇప్పుడైతే పొట్ట వచ్చేసింది, ఫ్యామిలీ మ్యాన్ అయిపోయినారు కదా, అప్పుడైతే బాగుండాడు. ఆ తర్వాత ఇవన్నీ చదివింపులు అనుకుంటాను. ఇంకా నాకు కొందరు శారీ శతమానము అలాగా అన్నీ పెడుతున్నారు అవన్నమాట.
ఇదిగో నాన్నకి ఏదో తినిపిస్తున్నానే, పంతులు తినిపించమన్నారు. ఇది హోమం అనమాట. హోమం స్టార్ట్ చేశారు. లాస్ట్ పెళ్ళంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కాలుస్తారు హోమం. ఇంకా ఇదిగోండి హోమం కాల్చేటప్పుడు మధ్యలో ఇలాగా బావమరిది అనేది నెయ్యిలు అనేవి వేస్తారనమాట ఈ హోమంలో పడేటట్టు ఇద్దరి మధ్య నుంచి. మా అన్నయ్యకి కూడాను నెక్స్ట్ టైం మేము ఊరు వెళ్ళినప్పుడు వస్తాడు, అప్పుడు ఖచ్చితంగా మా అన్నయ్యకి రియల్గా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోటోల్లోనే చూపించగలుగుతున్నా. ఇంక ఇదిగోండి పెళ్ళంతా అయిపోయింది. ఇంకా శుభం కార్డు పడినట్టు అనమాట. ఇది అయిపోయింది మా పెళ్ళి అయితే. ఇప్పటికి హ్యాపీగానే ఉన్నాము. మధ్య మధ్యలో తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు అవుతున్నాయి, కాకపోతే పర్లేదు. ఇంకా పెళ్ళైన తర్వాత మా అమ్మ మా నాన్న దగ్గర, అలాగే మాకు పెళ్లి చేసిన పంతులు గారి దగ్గర, అలాగే మా బాప మా మామయ్య దగ్గర ఇలాగ ఆశీర్వాదం తీసుకున్నాము. బ్యూటిఫుల్ కపుల్ ఆఫ్ 2017 అంట. అబ్బో ఇది చూస్తుంటే నేనేనా అన్నట్టు ఉన్నాను. ఇప్పుడు నేనున్న దానిలో సగం ఉన్నాను అనమాట అప్పుడు నా పెళ్ళైనప్పటికి. ఇంకా మా నాన్న అమ్మ మా ఇద్దరం, ఇంకా అలాగే మళ్ళీ ఇక్కడ మా ఇద్దరం, మా మామయ్య మా బాప ఫ్యామిలీ ఫోటో లాగా. ఇంక ఇదిగోండి ఇది కూడా కొంచెం ఆ బబుల్ లాగా అలా చేశారనమాట. కొంచెం టచ్ చేస్తే కొంచెం ఆ ఫీల్ వస్తుంది. ఇంకెక్కడ చూడండి ఏకంగా చెప్పులు వేసుకుని మరి గుడిలో దీపం పెట్టేస్తున్నాం మేము. ఇవన్నీ గ్రాఫిక్ మిస్టేక్స్ అనమాట. చెప్పులు వేసుకొని గుడిలో దీపం పెడుతున్నాం అనమాట. జస్ట్ అగ్గిపెట్టి అయితే పట్టుకున్నా, రియల్గా అగ్గిపెట్టి తీసి ఇలాగ పెట్టమన్నారు, పెట్టాను. అసలు దీపం ఎక్కడ ఉంది, నేను అగ్గిపళ్ళు ఎక్కడ పట్టుకున్నా ఏందో అప్పుడు గ్రాఫిక్స్ ఎలాగ ఉండేవి. నెక్స్ట్ ఇదిగోండి మా అమ్మ మా అన్నయ్య మా మరిది మా బాప మేము. వీళ్ళు ఎవరు? వీళ్ళు నానమ్మ. వీళ్ళెవరే? వీళ్ళెవరు? తాత నానమ్మ. ఎస్ తాత నానమ్మ. అబ్బా క్లోజ్ అప్ యాడ్ ఇస్తున్నాను అనమాట నేను ఇక్కడ. ఏంటి పూలు? అమ్మ పూలు పెట్టుకుందా? అమ్మ బ్యూటిఫుల్గా ఉందా? నాన్న బాలేదా? నాన్న కూడా హ్యాండ్సమ్. ఇదిగో చూసావా, నేనే క్లోజప్ యాడ్ ఉంటే నాకంటే క్లోజప్ యాడ్ మీ నాన్నదిరా. ఇదిగోండి వీళ్ళిద్దరూ కూడాను మా బావాల మేనమామలు. మా వాళ్ళ చిన్నమామయ్య వాళ్ళ వైఫ్ అనమాట. మా చిన్నాన్న అలాగే పిన్ని. ఇంకా మా వదినాల పేరెంట్స్ అప్పుడు జస్ట్ మాకు రిలేటివ్స్ అనమాట. ఇంక ఇదిగోండి మా పెద్ద బాప అప్పుడు పండగకి వచ్చి అరిసెలు అవన్నీ వండుతుంది ఎప్పుడు కూడాను. ఇదిగోండి మా పెద్ద బాప అనమాట. ఇంకా ఈవిడ పిన్ అవుతుంది నాకు. ఇంక ఇదిగోండి వీళ్ళందరూ కూడాను నైట్ డీజేలకి ఫుల్గా డ్యాన్స్లు వేసి అలిసిపోయారు అనమాట లగ్నం దగ్గర. వీళ్ళందరూ కూడాను మా ఆయన వీళ్ళందరూ ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అమ్మా, నాన్నల ఫ్రెండ్స్. ఇదిగో భాష మామ, నెక్స్ట్ ఎవరు, ఇదిగో జోయల్ మామ, ఆనంద్ మామ, ఉమా మామ, అందరూ నీకు మామలే. వీళ్ళందరూ కూడాను మా ఆయన స్కూల్ ఫ్రెండ్స్. అప్పుడు డిన్నర్ సెట్ ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ ఇతను మాత్రము నాకు బాగా గుర్తుంది, కొండపల్లి బొమ్మ ఇచ్చారనమాట. ఎప్పటికీ మా ఊర్లో ఇంట్లో ఉంది. నెక్స్ట్ బుల్లెట్ మీద ఊరేగుతుండు మామ ఇచ్చిన బుల్లెట్ మీద, బ్లూ కలర్ బుల్లెట్. ఇప్పుడు అది పాత అయిపోయి ఇంక ట్యాంక్ కి గట్రా లొత్తలైపోయింది అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చేటప్పుడు. ఫస్ట్ ఈ బుల్లెట్ వెస్ట్ బెంగాల్ లో తీసుకున్నారు. ఇంక పెళ్ళేప్పుడు పనులు అవన్నీ ఉంటాయి, తిరుగులు అవన్నీ ఉంటాయి అని ఊరు తీసుకుని వచ్చారు. ఇంకా మళ్ళీ అక్కడ పెళ్లి పనులన్నీ అయిపోయి మేము వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట. ఇంక ఇదిగోండి మా ఇంటి దగ్గరే అప్పుడు మామిడి చెట్లన్నీ కూడాను చిన్నవి అనమాట. ఇప్పుడైతే పెద్ద పెద్దవి అయిపోయాయి. ఆ మామిడి తోటలోనే తీసుకున్నాము. తోటేం కాదు, ఒక 4-5 చెట్లు. ఇవన్నీ కూడాను పల్లెటూరు వాతావరణంలోనే తీసుకున్నాము, ఎక్కడికి వెళ్ళలేదు. ఇది ఈ చీర కూడాను పెళ్ళప్పుడే తీసుకున్నా. ఎంత అంటే 3000-4000 అయ్యింది అంతే. అన్నీ కూడాను నా పెళ్లి చీరలు అన్నీ కూడాను
4000, 5000, 6000 ఆ రేంజ్ అనమాట. మా ఆయనలు తీసుకున్న చీర ఒక్కటే 7000, 8000 అంతా అయ్యింది. ఇంకా లగ్నం అయిపోయిన తర్వాత ఇంట్లో ఇద్దరము దంపతులం అయిన తర్వాత దేవుడి గుడికి వచ్చి ఫస్ట్ దండం పెట్టుకున్నాము. ఆ పిక్స్ ఇవి. ఇంక ఇది పెళ్ళైన తర్వాత ఫోటోషూట్లోని ఫోటో అనమాట. ఇదిగోండి, ఇంకా మా అమ్మ, మా నాన్న, మా బాప, మా మామయ్య, ఇంకా నేను. ఇది ఫైనల్గా హ్యాపీ ఫ్యామిలీ. ఫైనల్గా అసలు చూడండి, అసలు ఏ మేకప్ కూడా నాకు నిండా ఏం వేసుకోవడం రాదు. జస్ట్ ఏదో చిన్న లిప్స్టిక్ కాటుకు ఒక్కటి పెట్టుకున్నా అంతే. ఇంకేకండి ఫైనల్గా అప్పుడెప్పుడో నేను ఒక్కదాన్ని గొడిగేసుకున్నాను కదా, ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మేమిద్దరం కూడా గొడిగేసుకున్నాము. వర్షం పడుతుంటే ఇద్దరం కలిపి ఒక గొడిగేసుకున్నాము. ఇంకంతే. రమ గ్రాఫిక్స్ వాళ్ళు తీశారు మాకు ఫొటోస్. వాళ్ళది మాత్రం బాగా వేసుకున్నారు. ఏం మాధవి, అప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినే ఏంటి? లేదు పెళ్లి ఫోటోలు చూసి ఏడుస్తున్నావు? లేదులే. ఇది మా పెళ్ళి ఆల్బము. ఇంకా మా పెళ్లి వీడియోస్ కూడాను చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా సరే మా పెళ్లి వీడియోస్ కూడా చూడాలనుకుంటే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ కనుక వస్తే నేను మా పెళ్లి వీడియోస్ కూడాను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. రీసెంట్ గా మన ఛానల్ 1 మిలియన్ క్రాస్ అయినందుకు మనకి గోల్డ్ ప్లే బటన్ కూడా వచ్చింది. 2-3 రోజులు అయింది. కాకపోతే మా యానివర్సరీ రోజు ఓపెన్ చేద్దామని ఇంక ఓపెన్ చేయకుండా ఉంచాము. ఇంకా మా పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అలాగే ఆ గోల్డ్ ప్లే బటన్ అనేది అన్బాక్సింగ్ వీడియో త్వరలోనే వస్తుంది. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.